మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా పిల్లలు ఉన్న ఇల్లు ఇలానే ఉంటుంది కదా. అన్నీ తీసేసి ఆడేసుకుంటుంది రియాన్సీ. ఇక్కడ వచ్చేసి ఈరోజు వీడియో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. పొద్దున్నే లేచి ఒక హౌస్ వైఫ్ కష్టాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇక్కడ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేసి పిల్లలు రెడీ చేసి స్కూల్ పంపిస్తాను. మా ఆయన కూడా లంచ్ బాక్స్ తీసేసుకుని ఆఫీస్కి వెళ్తారనమాట. ఈరోజు వచ్చేసి దోశ, లంచ్కి వచ్చేసి గోంగూర చికెన్ బిర్యానీ అయితే చేశాను. నైటే తీసుకొచ్చారు మా ఆయన చికెన్, ఈరోజు అయితే చేసేసాను అనమాట. మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుందో, అబ్బో హైదరాబాద్ వచ్చేస్తే ఫుల్ ఎంజాయ్ చేద్దాంలే అనుకున్నా. ఫుల్ రివర్స్ అయిపోయిందనమాట నాకైతే. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, నేను మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనుకున్నాను. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలకి 12:30 వరకే స్కూలు. సో వాళ్ళు వచ్చిన తర్వాత హోంవర్క్ రాయించి వాళ్ళకి తినిపించడమే సరిపోతుంది. చాలామందికి పెద్ద డౌట్, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నావని నా ఫ్రెండ్స్ కూడా పర్సనల్గా అడిగారు. ఇంట్లో పనులు పిల్లలతోనే సరిపోతుంది, నువ్వు యూట్యూబ్, ఇన్స్టా రీల్స్, జ్యువెలరీ బిజినెస్ ఎలా చేస్తున్నావు అని చెప్పి. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇదంతా చేయడం. ఇన్స్టా రీల్స్ అంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, యూట్యూబ్ అంటే మానిటైజ్ అయింది కదా, సో స్టార్ట్ చేద్దామని చెప్పి అప్పుడప్పుడు అలా. యాక్చువల్గా యూట్యూబ్లో వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే మనకు కొంచెం సక్సెస్ అయితే వస్తుంది. నేను ఎప్పుడో ఒకసారి అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేశాను మళ్ళీ. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే అలా ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆఫ్టర్నూన్ నాకు నిద్రపోయే అలవాటు అయితే లేదు, సో అది కలిసి వస్తుందన్నమాట. సో ఆ ఉన్న టైంని నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఇన్స్టా రీల్స్ అంటే కొంచెం మంచిగా రెడీ అయినప్పుడు అది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇన్స్టా రీల్స్ వచ్చేసి ఎప్పుడైనా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆ రీల్స్ చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఇక్కడ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు హోంవర్క్ అయితే రాయిస్తాను, తర్వాత అన్నం అయితే పెడతాను. చోటు చిన్నగా మెల్లగా అయితే అలవాటు చేసుకున్నాడు సొంతంగా అన్నం తినడం. రియాన్సీతోనే పెద్ద తలనొప్పి అనమాట. 1 అవర్ అయినా సరిగా తినదు. చూడు స్కూల్ నుంచి వస్తాను బిస్కెట్లు, చాక్లెట్లు ఉంటుంది. చాక్లెట్స్ అయితే తీసుకురాలేదు, బిస్కెట్స్ అయితే ఉన్నాయి ఇంట్లో, సో అవి తింటుందన్నమాట. ఇంకా తనకు అన్నం పెట్టాలంటే మోస్ట్లీ 1 అవర్ కాదులే, హాఫ్ అన్ అవర్ అయితే అవుద్ది అనమాట. బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. చాలా బాధ్యతలు అయితే వస్తాయి. పెళ్ళి కాకముందు మనం అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రాణిలా బతుకుతాం కదా, ఇక్కడ వచ్చేసి ఫుల్ ఆపోజిట్ అనమాట. ఒక పని మనిషిలా బతకాల్సి వస్తుంది. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనకు ఇంట్లో ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్తో మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లోనే మంచిగా పనులన్నీ నేర్చుకొని అత్తగారింటికి అయితే వచ్చేసేయండి. బట్ ఇక్కడ మా అత్త వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నాకు సరిపోయిందనమాట. అది నా అదృష్టం. బట్ మీ అదృష్టం ఎలా ఉందో నాకు తెలియదు కదా, అందుకే అన్ని పుట్టింట్లోనే నేర్చుకొని అత్తగారింటికి అడుగు పెట్టండి. ముఖ్యంగా ఈ జనరేషన్ అమ్మాయిలు అయితే జాబ్ లేకుండా మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే ఎలాంటి సైకో భర్త వస్తాడో, శాడిస్ట్ భర్త వస్తాడో ఎవరికి తెలియదు కదా. జాబ్, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి పెళ్లి చేసుకో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.